మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దశ కార్యక్రమంలో చివరి కార్యక్రమంగా మా యొక్క మెమోరాండంని కలెక్టర్ గారికి అందజేయడానికి వచ్చాము. ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఎలా అంటే కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ రెగ్యులర్ చేయాలి మరియు గ్రేడ్ 2 జేఎల్ఎం వారిని వెంటనే మా యొక్క డిపార్ట్మెంట్కి వాళ్ళని విలీనం చేయాలి. ఎందుకురా అంటే వాళ్ళని సచివాలయంలో వాళ్ళు పోయి అక్కడ వెళ్ళి తమ్ము వేస్తూ మా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ వాళ్ళు 2 రకాల ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు మా డిపార్ట్మెంట్ సొంతంగా విలీనం చేయాలి. తర్వాత ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ కావచ్చు, బీటెక్ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళని వన్ టైం బేసిస్ పైన వాళ్ళ వెంటనే కన్వర్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఇకపోతే కన్నా మా యొక్క విద్యుత్ కార్మికులకి ఏదైనా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కన్నా జరిగితే కన్నా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఆ యొక్క బిల్స్ మేము సబ్మిట్ చేశామంటే వీళ్ళు సీజీఎస్ రేట్ల ప్రకారంగా వీళ్ళు 40% 50% ఇస్తున్నారు. అలా కాకుండా టోటల్గా బిల్లులు మొత్తం మాకు మంజూరు అయ్యేలాగా వీళ్ళు శాంక్షన్ చేయాలనేసి మేము యాన నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూ కూడా ఉన్నాము. అయినా కానీ మేనేజ్మెంట్ ఎటువంటి సమాచారం మాకు ఇవ్వలేం లేదు. ఎందుకు ఒకసారి యాక్సిడెంట్ అయిందిరా అంటే కన్నా ఆ యొక్క కార్మికుడు యొక్క ప్రాణాలతో ప్రాణం పోవడం జరుగుతుంది. ఒకవేళ ప్రాణం బతికినా కానీ అతను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా బతుకుతున్నాడు. పైన ఉన్నది మాకు దాంట్లో ప్రధానంగా వచ్చి ఈపీఎఫ్ని జీపీఎఫ్ చేయాలి. మెయిన్గా వచ్చిందను క్షేత్రస్థాయిలో ఖాళీలో ఉన్న పోస్టులను కూడా మొత్తం భర్తీ చేయాలి. కన్వర్షన్ కూడా వన్ టైం బేసిస్ మీద కన్వర్షన్ ఇవ్వాలి. సో ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఇది ఈ రోజు మేము రోడ్డుపైకి వచ్చిన వాళ్ళం కాదు. చాలాసార్లు ప్రభుత్వం ఇస్తానని మాకు ఆశ కల్పించి ఒప్పందాలు చేసుకొని ఇవ్వకపోవడంతోనే ఈరోజు మేము ఈ రోడ్డుపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా మాకందరికీ ఆశాభావంతోనే ఈరోజు ఈ కోరికలు తెలియపరచాలని మేము ఈ ఉద్యమానికి వచ్చాము. అదే కాకుండా చాలామంది మాలో చదువుకున్నోళ్ళు లోయర్ క్యాడర్లో ఉండి కష్టపడి చదువుకుంటే వాళ్ళకు ఒక ఆశ, ఏదో ఉద్యోగంలో ముందుకు పోతాము అని. ఆ విధంగా ముందుకు పోయేదానికి మాకు అవకాశం ఇవ్వడం లేదు. అన్ని డిపార్ట్మెంట్లో ఇస్తూ ఉన్నారు. ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని మా ప్రధాన డిమాండ్ ముందు నుంచి చెప్తా ఉన్నాము. అది గవర్నమెంట్లో అయితే ఆల్రెడీ 99 నుంచి 2004 వరకు ఉండేటటువంటి ఈపీఎఫ్ హోల్డర్స్ అందరినీ జీపీఎఫ్ కన్వర్ట్ చేశారు. తన విధి నిర్వహణలో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయితే ఈరోజు మేము చందాలు వేసుకొని అతన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కాకుండా వాళ్ళకు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇవ్వమని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే విధి నిర్వహణలో అతను యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే ఆ కుటుంబం వీధిలో పడిపోతా ఉంది. దానికోసమని మేము అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అడుగుతా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ అందరినీ 25 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో. వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తే వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతుంది. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. అందుకోసమని ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఈ ప్రస్ముఖంగా అందరికీ ఈ విషయాన్ని తెలియపరిచి మాకు సహకరిస్తారని కోరుకుంటూ ప్రభుత్వానికి మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ సోదరులందరికీ హృదయపూర్వక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా కష్టపడతారు రాత్రి పగలు. మానవ జీవన మనుగడలో ఒక భాగమైపోయింది విద్యుత్ సంస్థ. విద్యుత్ లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా లేని పరిస్థితి. మానవ జీవనం గడిపేదానికి చాలా కష్టం. అదేవిధంగా మేము రాత్రి పగలు పనిచేస్తున్నా మాకు దశాబ్దాలుగా ఉన్న మా డిమాండ్స్ ఏమున్నాయో అది ఒకటి కూడా నెరవేరడం లేదు. ప్రధానంగా మేము చెప్పుకోదగ్గది మెయిన్ కారణం ఏమంటే దశాబ్దాలుగా 30-35 సంవత్సరాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా విద్యార్హత కలిగి ఉన్న వారిని రెగ్యులర్ చేయమని అంటున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులను తీసి జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగస్తులకు మా డిపార్ట్మెంట్లో ఉన్న జేఎల్ఎంకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రయోజనాలు ఏమి వాళ్ళకి ఇవ్వడం లేదు. అవి ఇవ్వమంటున్నాము. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ప్రభుత్వంలో 2004 వరకు ఉంది. మా డిపార్ట్మెంట్లో 99కి ఆపేశారు. అది ఇమ్మంటున్నాము. మాకు పెండింగ్ డిఏలు ఉన్నాయి, అది ఇమ్మంటున్నాము. మా డిపార్ట్మెంట్లో చాలామంది కష్టపడి చదివి ఎంతో ఉద్యోగార్హత పదోన్నతి కలిగిన చదువుకున్నా కానీ ఇంతవరకు కూడా 30 సంవత్సరాలుగా కూడా వాళ్ళకి కన్వర్షన్ అనేది ఇవ్వకుండా ఏ కేడర్కి ఆ కేడర్ అట్టే పెట్టేస్తున్నారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన వేళ విశ్వాసం మాకంతా ఆనందదాయకమైంది. ఆ ప్రభుత్వంలో మా న్యాయమైన కోరికలు నెరవేర్చి మా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని, మా విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాము.